షలోమ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఎలోహిముని యెహోవా తన వెలుగు చేత నింపి ఆయన మీ యొక్క జీవితాల్లో నిత్యము వెలుగులుంచునుగాక. అవును ప్రియులారా, పరమతని మనకిచ్చిన గొప్ప ఆధిక్యత, గొప్ప ధన్యత చూడండి. అనుదినం కూడా ఆయన కృపావాక్యం చేత మనం ఆత్మీయంగా బలపరచబడుతున్నాం. ఆయన జీవాహారం చేత, జీవజలము చేత మనం సమృద్ధిగా జీవంతో నింపబడుతున్నాం. ఆయన సమృద్ధిని జీవంతో మనం నింపుతున్నాడు. ప్రియులారా, ఈ దినం కూడా అనుదిన కృపలో లేఖన భాగం మనం చూసుకొని ఆ పరిశుద్ధుని సన్నిధిలో ఆనందిస్తాం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనంలో, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో జ్యోతులు పోలిన వారై ప్రకాశించెదరు. అవును ప్రియులారా, ఎవరు బుద్ధిమంతులు అంటే ఆయన యొక్క నీతిని అనుసరిస్తూ, ఆయన యొక్క నీతి మార్గం నడుస్తూ, ఆ నీతిని అనేకులకు ప్రకటిస్తూ, అనేకులు కూడా నీతిని అనుసరించినట్లుగా ఎవరైతే అనేకులు త్రిప్పుతారో వారు ఆకాశ మండలంలో జ్యోతుల పొలిన వారిగా ఉంటారు. ఎందుకంటే వారి భూమి మీద బుద్ధిమంతులుగా ఉన్నారు కాబట్టి. బుద్ధిమంతులైతే అంటున్నాడు, బుద్ధిమంతులైతే. కాబట్టి ఆ పరమతని మనకిస్తున్న బుద్ధిని బట్టి, జ్ఞానాన్ని బట్టి ఆ పరమతని స్తుతిస్తూ ఆయన యొక్క నీతిని మనం అనుసరిస్తూ అనేకుల చేత నీతిని అనుసరించినట్లుగా మనము అనేకులు త్రిప్పేవారము మనం ఉండాలని ఆ పరమతని ఆశపడుతున్నాడు. కాబట్టి ఆ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకున్న వారు ధన్యులు. ధర్మశాస్త్రం మనం అనుసరిస్తూ అనేకుల చేత అనుసరింపచేయనట్లుగా మనం ప్రయాసపడాలి. ఆ ప్రయాస దగ్గర ప్రతిఫలం ఏంటంటే ఈ భూమి మీద పరమతని మనకు ఆశీర్వాదం ఇస్తాడు, మనకు ఆరోగ్యం ఇస్తాడు, బలం ఇస్తాడు. మరి నిత్యత్వంలోనైతే ఆయన మహిమతో మనల్ని నింపుతాడు. ఆయన తన యొక్క నిత్యరాజ్యములో ఆకాశమును జ్యోతులు పొలిన వారిగా మనల్ని ఉంచుతాడు సుమా. కాబట్టి వారు నిరంతరం ప్రకాశించెదరు. కాబట్టి నిరంతరం వెలుగుతో మనం ఉండబోతున్నాం. మహా వెలుగు, మహా తేజస్సు, మహామహిమ ఆ పరమ తండ్రి ఆయన యొక్క నీతిని అనుసరించినట్లుగా ఎవరికి తిప్పుతారో వాడికి అనుగ్రహించబోతున్నాడు సుమా. కాబట్టి అందుకే ఆ వచనంలో ఆ పరమ తండ్రి ఏమంటున్నాడంటే, నీతి మార్గం అనుసరించినట్లు ఎవరు అనేక త్రిప్పుదురో ఆకాశ మండలం జ్యోతులు పొలిన వారిగా ఉంటారు. ఆకాశ మండలంలో ఆ పెద్ద జ్యోతి అనగా సూర్యుడు, చంద్రుడి, ఆ యొక్క చంద్రుడు ఏ విధంగా ఉన్నారో, ఇప్పుడు ఏ విధంగా మనం ప్రకాశిస్తున్నారు, మనం వెలిగిస్తున్నారు. ఆయన నిత్య రాజ్యంలో, ఆయన నిత్య మహిమలో ఆయన నీతిని మనం అనుసరించినట్లు అనేక త్రిప్పితే ఆయన మనల్ని కూడా ఆ విధంగా జ్యోతులు పొలిన వారికి మనం ఉండబోతున్నామని పరమతని వాగ్దానం చేస్తూ వస్తుంటున్నాడు. ఆ వాగ్దానాన్ని మన పక్షంన నెరవేరుస్తాడు. దాని కొరకు మనం భూమి మీద ప్రయాసపడాలి, శ్రమపడాలి, నీతిని అనుసరించినట్లుగా అనేక త్రిప్పాలి. ఆ విధంగా ఆయన నీతి రాజ్య స్థాపన కొరకు మనం ప్రయాసపడితే ఆ పరమతండ్రి తప్పక మనకి ఈ వాగ్దానం మన పక్షమున నెరవేరుస్తాడు. ఆకాశ మండలంలో జ్యోతులు పొలిన వారంగా మనం ఉండబోతున్నాం. ఆ విధమైన ఆ యొక్క నిరీక్షణతో, ఆ విధమైన ఆ యొక్క విశ్వాసంతో మనం ఈ లోకంలో ఆయన యొక్క నీతి రాజ్య స్థాపన కొరకు ప్రయాసపడదాం. ఆయన కృప మనకు తోడుగా ఉండి మనల్ని బలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందున మా తండ్రి, సర్వోన్నత రాజ్యాధిపతి, బుద్ధిమంతులైతే ఆకాశంలో జ్యోతులు పోలిన వారికి ఉంటారని, వారు నిరంతరం ప్రకాశించబోతున్నారని మీరు సెలవిచ్చినారు నాయన. మేము నీతి మార్గం అనుసరించి అనేకులు అనుసరించినట్లుగా మేము త్రిప్పే సాధనలుగా మేము నీ పనిముట్లుగా వాడబడుకు సహాయం చేయమని, తద్వారా వాగ్దానం మేము పొందుకొని అయ్యా నీ నిత్యరాజ్యంలో నిరంతరము మేము ప్రకాశించేవారు సహాయం చేయమని ప్రార్థిస్తూ, మానసికుడు, విమోచకుడు, నజరేయుడైన యెహోషువ మెస్సియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారైన యెహోవా ఎలోహిం యెహోషువ మెస్సియా కృప మనకు తోడుగా ఉండి ఆయనే మనల్ని తన పరిశుద్ధాత్మతో ఆదరించి ధైర్యపరచునుగాక. ఆమేన్.